హాయ్ ఫ్రెండ్స్, మాస్టర్ మహేంద్రన్ హీరోగా నటించిన నీలకంఠ సినిమా సన్ నెక్స్ట్లో తెలుగులో రిలీజ్ అయింది. ఈ సినిమాలో శుభలాక్ సుధాకర్, రామ్కి తదితరులు ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. హీరో నీలని సరస్వతీపురం అనే ఊర్లో ఆ ఊరి పెద్ద 30 ఏళ్ళు ఊరు దాటి వెళ్లకుండా ఊర్లోనే ఉండేలా శిక్ష విధిస్తాడు. అసలు అంత తప్పు ఏం చేశాడు? అతను నిజంగానే ఆ తప్పు చేశాడా? ఆ ఊర్లో కబడ్డీ పోటీల్లో నీలా గెలిచాడా లేదా తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. మాస్టర్ మహేంద్రన్ అంటే మాస్టర్ సినిమాలో యువకుడిగా ఉన్న విజయ్ సేతుపతి క్యారెక్టర్ పోషించిన వ్యక్తి. తమిళవాడైన ఈ నటుడు తెలుగులో ఈ మధ్య సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. ఈ సినిమా ఎలా ఉంటుందంటే తెలుగే తెలియని డబ్బింగ్ ఆర్టిస్టులతో తెలుగు చెప్పించినట్లు ఉంటుంది. అంటే హీరో చాలా స్లోగా పక్కన ప్రాంప్టింగ్ వింటూ డైలాగులు మెల్లిగా చెప్తున్నట్లు ఉంటుంది. ఎక్కడా కూడా హీరోలో యాక్టివ్నెస్ కానీ ఎమోషన్ కానీ కనపడదు. ఉన్నంతలో కొంత రామ్కి క్యారెక్టర్, రాఘవయ్య క్యారెక్టర్ యాక్టింగ్ చేయడానికి ప్రయత్నించినా అది ఓవర్ యాక్టింగ్లో కన్వర్ట్ అయిపోయింది. అయితే సినిమా మొత్తం కథ అంత గొప్పగా ఉండకపోయినా లాస్ట్ 10 నిమిషాలు కొంత సస్పెన్స్ని రివీల్ చేస్తూ దర్శకుడు కూర్చోబెడతాడు సినిమా చూసేవాడిని. హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ అస్సలు పండలేదు. ఇలాంటి సినిమాకి మంచి పాటలు అవసరం. పాటలు లేకపోవడం పెద్ద మైనస్ పాయింట్. కామెడీ లేదు. భయంకరమైన సెంటిమెంట్, ఎమోషన్ ఉన్నాయా అంటే అవి కూడా లేవు. హీరో తండ్రి క్యారెక్టర్ చాలా పేలవంగా ఉంటుంది. హీరో ఎక్కడా స్ఫూర్తి పొందడానికి ఒక మంచి క్యారెక్టర్ ఉండదు. శుభలాకి సుధాకర్ హెడ్ మాస్టర్ పాత్ర కూడా అంత గొప్పగా ఉండదు, ఆకట్టుకోదు. ఈ ఊర్లో ఏదో ఉంది అనుకుంటూ కారులో వస్తాడు ఎడ్యుకేషన్ ఆఫీసర్. తీరామో చూస్తే ఆ ఊర్లో ఏమీ ఉండదు. నీలా అని అందరూ అంటూ ఉంటారు అని అతనే తెలుసుకుంటాడు. సినిమా మొత్తానికి ఫోటోగ్రఫీ బాగుంది. కొంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు, అంతే. సన్ నెక్స్ట్లో ఉన్న ఈ సినిమా టైంపాస్కి చూడాలనుకుంటే ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఆ, ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?